అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. ఈ ఆకును పెడితే చాలు డబ్బు వరదలాగా వచ్చి వెళుతుంది. తరగతి ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. దరిద్రం అంతా వదిలిపోయేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుందని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా అందరూ ఇళ్లలో పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు కనుక పూజగదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఫోటోల్లో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి. అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో, కూర్చుని ఉన్న ఫోటో, ఎర్ర రంగు చీర కట్టుకుని ఉన్న ఫోటో, గ్రీన్ కలర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో, పింక్ కలర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో, ఎల్లో కలర్ చీర కట్టుకుని ఉన్న ఫోటో, ఎలా రకరకాల ఫోటోలు ఉన్నాయి. అంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవిని నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా, కూర్చుని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఫోటో పూజగదిలో ఖచ్చితంగా పెట్టాలి. ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోలు పూజగదిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో గాని లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఏ లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు. ఆ ఫోటో వెనకాల గురువారం రోజు ఈ ఆకును పెడితే చాలు అదృష్టము, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కడుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని, మంచి పిల్ల చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ల అమ్మ చనిపోయింది. చేసుకున్నాడు. సుమిత్ర అస్సలు మంచిది కాదు, పెరుకు లేనిది కదా అని ఉండేది. ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆవుల దగ్గరకు వెళ్లి పాలు పిత్తుకుని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పని పడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. దానితో తెల్లవారిగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరకు వెళ్లి పాలు పితుకురాపో అని పంపించింది. శ్రీదేవి పాలు పితకడం రాదు. అయినా ఆవుల దగ్గరకు వెళ్లి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది. ఆ పాప నిండిన పాల కడవను పక్కన పెట్టి మీ చేతులు కడుక్కుని వచ్చి చూసేసరికి ఏమైంది, పాలకడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన స్త్రీతో ఖాళీ కడవను చూసి అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది. ఆ పాప దొహకానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయాయి. అంతలో అక్కడ మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది. అప్పుడు శ్రీదేవి కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ తాగేశావు సరే, మరి ఇప్పుడు నా సంగతి, మా పిన్నమ్మ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? వేరే వాళ్ల వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట చెప్పటం పద్ధతి కదా అన్నది పాముతో. అప్పుడు పాము అయ్యో, అంతా ఆలోచించలేదు. అమ్మ ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకు ఏమీ కాదులే, మళ్లీ నీకే తెలుస్తుంది అని శ్రీదేవికి ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇంకా చేసేదేముంది, శ్రీతూ ఖాళీ కడవ ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళింది. పిన్ని పాలు తెచ్చాను, దేనిలో పోయాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పోయి అని ఒక గిన్నెను చూపించండి ఖాళీ కడవని బోర్లించింది. అందులోకి ఆశ్చర్యం, ఆ పాత్ర పాలతో నిండిపోయింది. చూస్తే కడవ అడుగున మరికొన్ని పాడు ఉన్నాయి. అందుకని పాలతో నిండిపోయాయి. అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అన్ని పాలను ఆమె ఈనాడు కళ్ల చూసి ఉండలేదు. మరి క్షణంలో ఆమె ప్రతిరోజు నువ్వే పాలు పిండుకుని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం స్త్రీతో మీదే పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. 5 గిన్నెలు నిండా పాలు తయారు అవ్వటం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజున విచారంగా ఉన్న పిల్లలందరూ బడికి వెళ్లాలి కదా, నిన్ను పంపించారా అని అడిగింది స్త్రీతో. నీకు ఇష్టమేనా బడికి వెళ్లటం అని మళ్లీ అడిగింది. ఓ, ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అన్నది శ్రీదు. అయితే సరే, ఇవాల్టి నుండి నువ్వు బడికి పోతావు, చూస్తూ ఉండు అన్నది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెలు పాలతో నిండాక కడిగి పెట్టేందుకు బయటకు వెళ్లగానే సుమిత్ర వెళ్లి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మాయమైపోయాయి. అవన్నీ గిన్నెలో నుంచి బయటకు వచ్చి గదిలో పాకటం మొదలు పెట్టే. అన్నం మాకు ఇవ్వమని అరుస్తూ గంతులు వేసింది. కొంచెం సేపు అంతలో వాటి బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు, తప్పు కాదు అని అడిగింది సుమిత్ర పాపకు నమస్కారం పెడుతూ. తప్పుకాయి నాగన్న, ఇక మీద స్త్రీతో నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టము రానివ్వను, నన్ను నమ్ము అనే కన్నీళ్ల పర్యంతం అయింది. దోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. శ్రీతును సంతబిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. శ్రీతు బాగా చదువుకుని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. వీడియోలోకి వస్తే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి వారంలోని అత్యంత ఇష్టమైన రోజు. ఈ గురువారం రోజు లక్ష్మీయం
మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇక గురువారం రోజు ఆడవారు మగవారితో చక్కగా ఒక తులసి ఆకును పూజలు చేయని తులసి చెట్టు నుండి కోయించి తెచ్చుకోండి. ఎందుకంటే ఆడవారు తులసి ఆకులు తెంపకూడదు. అలా ఒక తులసి ఆకును తెంపించుకుని ఆడవారు ఆ తులసి ఆకులు తీసుకుని పూజ గదిలోనికి వెళ్లి తులసి ఆకు మీద ముందు గంధంతో ఆ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఆ తులసి ఆకులు చేతికి పట్టుకుని అమ్మవారి ఫోటో ముందు నిలబడి అమ్మ మా కుటుంబం బాగా వృద్ధిలోనికి రావాలి, మాకు ఉన్న డబ్బు సమస్యలు పోవాలి, మాకు ధనం కలిసి రావాలి, మేము ఇల్లు కారు బంగారం ఇలా అన్నీ కొనుక్కునే స్తోమత మాకు రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకుని తులసి ఆకును డైరెక్ట్గా తీసుకుని వెళ్లి లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. ఇలా పెట్టిన ఆకులు ఒక రోజంతా కూడా అక్కడ 5 గురువారాల పాటు ఈ పరిహారం చేస్తూ ఉండండి. 5 గురువారం చేశారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. కారు, ఇల్లు, బంగారం అన్ని కొంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టి పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకునే అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. రేపు గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే బాధలు సమస్యలు అన్నీ కూడా ఇలానే మీ దగ్గరకు ధనం వస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లోని చెడంతా పోతుంది. ఇంట్లో వారికి ఉండే ఓహో పడకుండానే మీ దగ్గరకు ధనం వస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లోని చెడంతా పోతుంది. ఇంట్లో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. గురువారం రోజు ఉదయం లేవగానే ఆడవారు ఖచ్చితంగా 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చేయటం వలన మీ భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మరి ఆ 2 పనులలో మొదటి పని పాలు పొంగించడం. అవును, గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కుని వంటగదిలోనికి వెళ్లి ముందు పాలు పొంగించాలి. తర్వాత ఆ పాలతో టీ కానీ కాఫీ గానీ పెట్టుకోవాలి లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ముందు మాత్రం పాలు పొంగించండి. ఇది మొదటి పని. ఇక రెండవ పని ఏమిటి అంటే గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గోమూత్రాన్ని తెచ్చి ఆ గోమూత్రంలో చిటికెడు పసుపును వేసి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద తలుపుల మీద చల్లండి. ఇప్పుడు గోమూత్రం బయట బాటిల్స్లో అమ్ముతూ ఉన్నారు కదా, అది తెచ్చుకుని దానిలో కొంచెం పసుపుని కలిపి తర్వాత ఆ నీటిని గుమ్మం మీద చల్లండి. పాలు పొంగించడం, గుమ్మం మీద గోమూత్రం చల్లటం, ఈ 2 పనులను ఏ ఇంట్లోని వారైతే ప్రతి గురువారం రోజు చేస్తారో వారికి తప్పక లక్ష్మి కటాక్షం కలుగుతుంది. వారి ఎక్కువ కష్టపడకుండానే ధనవంతుడుగా మారుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక మీరు కూడా గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పనులు చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్ర లేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్ర లేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైనవారు చిన్న పిల్లల ముఖం చూడటము చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశాము అని మదన పడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతున్న ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశామో ఏమిటో అని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జుట్టు విరబుచ్చుకుని ఉన్న స్త్రీల లేని వారిని కూడా చూడరాదు. అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు వెన్నెలను కూడా చూడకూడదనే చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.